నమస్తే తెలుగు వన్కి స్వాగతం. నేను రూపానాథళ్ళ. ఈరోజు మనతో పాటు స్టూడియోలో పర్యావరణవేత్త ప్రసాద్ జాలాది గారు ఉన్నారండి. సార్తో మాట్లాడదాం. పిల్లల గురించే మాట్లాడిపోతున్నాను ఈరోజు. పర్టికులర్గా చాలా జాగ్రత్తగా వీడియో మొత్తం వినండి. మనం చేసే తప్పులు తెలుసుకుందాం, తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా తెలుసుకుందాం. నేను కూడా తెలుసుకుంటాను. సార్ నమస్తే. నమస్తే రూపా. సరే, నేనేం అడగాలనుకున్నానంటే, క్లాస్ రూమ్స్ ఏసీ క్లాస్ రూమ్స్ ఉంటున్నాయి ఈ మధ్యన. స్కూల్కి వెళ్ళే బస్సు కూడా ఏసీ బస్సు, ఇంట్లోనూ ఏసీనే. కానీ ఇంతవరకు పల్లెటూళ్ళలో పిల్లలు చక్క ఇసుకలో పడి ఆడుకునేవాళ్ళు, మట్లో కొట్టుకునేవాళ్ళు, ఇసుకలో పరిగెట్టేవాళ్ళు, ఎంత దుమ్ము పూసుకున్నా కూడా అంత హెల్తీగా ఉండేవాళ్ళు. కానీ ప్రతిదీ పిల్లల్ని మనం చాలా జాగ్రత్తగా గాజు బొమ్మల్లా చూసుకుంటుంటే ఈ ఎక్కువ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి కదా. దీనికి ఏంటి సొల్యూషన్? దీన్ని అసలు నేను ఎలా అడగాలి మిమ్మల్ని క్వశ్చన్? మీకు అర్థమైతే మీరు ఆన్సర్ చెప్పండి సార్. నాకు కూడా గుర్తుంది ఇలాంటి విషయాల్లో ఇరుక్కోవటం. ఇదివరకు మనం ప్రశాంతమైన పల్లెటూరు వాతావరణాల్లో కానీ పట్టణాల్లో కానీ ఇంత పొల్యూషన్ లేనప్పుడు మామూలుగా తిరిగేసేవాళ్ళం. ఏసీ అలవాటే ఉండేది కాదు. రాను రాను ఈ ఏసీ అలవాటు అయిన తర్వాత నేను చాలామంది పిల్లలకి శ్వాసకోశ వ్యాధులు రావడం, చిన్నపిల్లలకి ఇట్లాంటివి రావడం గమనించాను నేను. అయితే ఇది రెండు రకాల మార్పులు వచ్చినాయి సమాజంలో. ఒకటి, పిల్లల్ని మంచి వాతావరణంలో పెట్టాలని ఒక ఏసీ రూమ్లోనో లేకపోతే ఒక ఏసీ బస్సులోనో పెడుతున్నారు. కానీ దానివల్ల వేరే ప్రమాదాలు కూడా ఉన్నాయి. చాలా చిన్నపిల్లలకు కూడా ఒక్కోసారి ఆయాసం లాంటివి వస్తున్నాయి. అవును, ఎందుకంటే అసలు మామూలుగా సమ్మర్లో కాసేపు రూమ్లో ఏసీలో పడుకుంటుంటేనే మంచిది కాదని చెప్తున్నప్పుడు మన పిల్లల్ని స్టేటస్ సింబల్ కోసమో లేదా పిల్లల్ని జాగ్రత్తగా గాజు బొమ్మల్లో క్యూట్గా చూసుకోవటం కోసమనో వాళ్ళ ఆరోగ్యాలని ఇట్లా ప్రమాదంలో పడేయలేం కదా. అవును, చాలామంది కొద్దిగా ఈ విషయంలో విషయ జ్ఞానం లేక ఏం చేస్తుంటారు, బాగా చల్లగా పెట్టేస్తారు. ఆ చల్లగా పెట్టడం మూలన పిల్లలకి సైనసెస్ లాంటి వ్యాధులు కూడా వస్తున్నాయి. దాంతో తలనొప్పులు, జ్వరాలు వస్తూ ఉంటాయి. ముఖ్యంగా ఈ శీతాకాలం టైంలో కూడా అదే పని చేస్తూ ఉంటారు కనుక ఇంకా ఎక్కువ పెరుగుతూ ఉంటాయి అన్నమాట. నిజమే సార్, పిల్లల్లో తలనొప్పులు తరచూ చూస్తున్నాం. అవును అవును. ఈ తలనొప్పులకి రెండు, ఇందాక మనం అనుకున్నది ఈ బ్లూ స్క్రీన్స్ ఎఫెక్ట్ ఒకటి, రెండోది ఈ సైనస్ ఎఫెక్ట్ కూడా. ఎంతవరకు అయితే ఈ శ్వాసకోశాలు సంబంధించిన వ్యాధులు వస్తున్నాయో, సైనస్ లాంటివి, అవి తలనొప్పులను క్రియేట్ చేస్తాయి. వాళ్ళు శ్వాస కూడా సరిగ్గా తీసుకోలేరు, నోటితో పీలుస్తారు. దానివల్ల నైట్ టైం చిన్నపిల్లలు పడుకున్నప్పుడు వరకు పెద్ద వయసు వచ్చిన తాతయ్యలు పెట్టే గొరక పిల్లలు ఇప్పుడే పెట్టేస్తున్నారు. అవును. ఇంకో ప్రమాదం ఏమిటంటే, శ్వాసకోశాలతో శ్వాస తీసుకుంటే ముక్కు నుంచి వెళ్తే అది లంగ్స్లోకి వెళ్ళి ప్యూరిఫై అయ్యి డిస్ట్రిబ్యూట్ అవుతుంది మన బ్లడ్ సిస్టంలో. కానీ నోట్తో తీసుకుంటే ఆ సిస్టమ్ డిఫరెంట్గా ఉంటుంది. అందువల్ల ఆ బ్లడ్కి కావాల్సిన ఆక్సిజన్ సప్లైలో కూడా తేడా వచ్చేస్తుంది. అందులో వాళ్ళ మెదడుకి కావాల్సిన ఆక్సిజన్ సప్లైలో కూడా తేడా వచ్చేస్తుంది. ఒక్కోసారి మనిషికి మామూలుగా బ్లడ్లో ఉండే ఆక్సిజన్ లెవెల్స్లో కూడా డిఫరెన్స్ వచ్చేస్తూ ఉంటాయి. రైట్ సార్, కరెక్టే. ఇప్పుడు ముక్కు అనుకోండి, శ్వాస తీసుకోవడానికే రూపింపబడింది, నోరు తినడానికి, మాట్లాడడానికి. అలాంటి దీని పని దాంతో చేయటం తప్పే కదా. అదే పెద్దవాళ్ళకు కూడా ఇది అట్లా అయినప్పుడు, నోస్ బ్లాక్ అయినప్పుడు మనకు కూడా తెలవకుండా అసంకల్పితంగా నోట్తో పీల్చేస్తూ ఉంటాం. అవును, అనుకోకుండా. అవును. సో ఇది చాలా ఎక్కువగా జరిగే సంఘటనే. అందువల్ల మనం పిల్లల్ని వీలైనంత వరకు మంచి వాతావరణంలో, ఈ ఏసీలు లేకుండా ఉంటే వాళ్ళకి ఆ ఇమ్యూనిటీ కూడా డెవలప్ అవుతుంది. ఆ ఇమ్యూనిటీ లేకుండా మనం ఈ ఏసీ రూమ్లో పెడితే వాళ్ళు ఎప్పుడైతే బయట ప్రపంచానికి, వేరే పరిస్థితికి అవ్వలేరు, త్వరగా అడాప్ట్ అవ్వలేరు. అవును. సో అందువల్ల అవన్నీ ఎలర్జీస్ ఇవన్నీ కూడా త్వరగా పట్టేసుకుంటాయి. కానీ ఇసుకలో మట్టిలో ఆడుకున్న పిల్లలు మాత్రం భలే బలంగా దృఢంగా ఉంటారు సార్. పల్లెటూళ్ళలో చూస్తాం కదా, వాళ్ళు చాలా తెలివిగా మాట్లాడతారు కూడా, చాలా షార్ప్గా సమాధానం చెప్తారు. మనం కదిపి ఒక మాట అడిగామా 10 మాటలు సమాధానం చెప్తారు. ఆ యాక్టివ్గా, ఆ చురుకుదనం సిటీలో పిల్లల దగ్గర మనకు కనిపించదు. బహుశా ఇదేనేమో, బ్లడ్ లెవెల్లో ఆక్సిజన్ లెవెల్స్ తగ్గటం, అది మన మెదడు మీదే ఎఫెక్ట్ ఉంటే మన రిఫ్లెక్షన్స్ మీద కూడా అదే ఉంటుంది కదా. సో ఇవన్నీ ఒకటి. ఇంకోటి మీరంటే గుర్తుకొచ్చింది,
కోవిడ్ టైంలో కూడా మన స్లమ్స్లోను పేద ప్రజలకి తక్కువ జనాభాకి కోవిడ్ వచ్చినట్టుగా కొన్ని లెక్కలు చెప్తున్నాయి. అంటే వాళ్ళు ఇటువంటి కొన్నిటికి వాళ్ళు రెసిస్టెన్స్ డెవలప్ అయింది వాళ్ళకి తెలవకుండానే. ఓకే, 100% నిజం కాకపోవచ్చు, కంపారిజన్లో కాస్త తేడా కనపడింది. చాలా జాగ్రత్తగా అన్ని జాగ్రత్తలు తీసుకుని అన్ని రకాలుగా పరిశుభ్రంగా ఉన్నామన్న వాళ్ళకి కోవిడ్ చాలామందికి వచ్చింది ఎక్కువగా. ఓకే. ఇది సో ఒక రెసిస్టెన్స్ study నేను ఎక్కడో తక్కువ చదివాను. ఉండటం మూలన వీళ్ళకి ఎక్కువ ఉంది, వాళ్ళకి తెలియకుండానే రెసిస్టెన్స్ పవర్ పెరిగింది. ఆ ఇమ్యూనిటీ లెవెల్స్ పెరిగినాయి. ఓకే, సూపర్. సో పిల్లల్ని ఏసీ క్లాస్ రూమ్స్లో, ఏసీ బస్సుల్లో ఇలా పంపడం అనేది ప్రమాదం, అది మాకు మీరు చెప్పారు. సైనస్ ప్రాబ్లం వస్తుందని అర్థమైంది. సరే, పిల్లల గురించి పక్కన పెట్టేద్దాం, వాళ్ళ గురించి పేరెంట్స్ చూసుకుంటారు. ఇంకా మరి ఈ స్కూల్స్ ఇవన్నీ పెట్టేశారు కదా ఆల్రెడీ, మరి వీళ్ళు ఏం చేయాలి? ఇది చాలా మంచి క్వశ్చన్. ఎందుకంటే బాల్యంలో వచ్చే అనారోగ్యాలు మనం వయసు పెరిగినా వేడవు కొన్నిసార్లు. అందుకని ఇదివరకు మనకు ఉన్నట్లుగానే మన విలేజ్లో కూడా చూస్తూ ఉంటాం, మామూలు ప్రకృతిలో ఉన్న గాలి మన దేహాలకు తగిలేటట్టు, న్యాచురల్గా ఉన్న లైట్ వచ్చేటట్లు, ఈ ఆర్టిఫిషియల్ లైట్స్ అన్నీ కాకుండా, తర్వాత మన ప్రకృతి మనకిచ్చే ఉష్ణోగ్రత, మరీ విపరీతమైన ఉష్ణోగ్రత, మరీ విపరీతమైన చలి కాకుండా, ఇవన్నీ కూడా మన స్కూల్ మేనేజ్మెంట్స్ కూడా పిల్లలకి సరిపడా అట్లా న్యాచురల్గా ఉండేటట్టు చేస్తే వాళ్ళ ఆరోగ్యాలు కూడా చాలా బాగుంటాయని చాలా పరిశోధనా సంస్థలు చెప్తున్నాయి. మనం పెద్దవాళ్ళు కూడా ఇలాంటివి చేయటం చాలా మంచిది. మనకి అందుకే పెద్దవాళ్ళు చెప్తారు, మంచి గాలి వచ్చింది, మంచి గాలి వెళ్తురు, ఈరోజు వాతావరణం ఆహ్లాదంగా ఉంది అంటే అదే కారణం. సో వాటన్నిటికీ దూరంగా మనం ఏమాత్రం వెంటిలేషన్ లేని గదులు కట్టి దానికి ఏసీ పెట్టి ఒక ప్రమాదం నుంచి ఇంకో ప్రమాదంకి వెళ్ళి దానికి మళ్ళీ ఇంకో లైటింగ్ కోసం ఇంకో ఏర్పాట్లు చేసి ఇవన్నీ చేయడం ఖర్చుతో కూడిన పని. అట్లాగే అనారోగ్య సమస్యలు కూడా చాలా వస్తూ ఉంటాయి. సరే, ఇంతకుముందు ఇళ్ళు చూసుకున్నా కూడా పల్లెటూళ్ళల్లో మండవా హౌసులు చూస్తే మధ్యలో వెంటిలేషన్కి ఉంచేవాళ్ళు, కాస్త వాన పడేది, ఎండ వచ్చేది, గాలి వచ్చేది. సో అన్నీ భలే ఆలోచించే చేసుకున్నారు పూర్వీకులు. మనకి జ్ఞానం పెరిగిపోయి ఇబ్బందులు కొని తెచ్చుకుంటున్నాం. పెరిగిపోయిందని అనుకుని పంజరంలో నివసిస్తున్నాం. కరెక్ట్. యాక్చువల్గా ఇవన్నీ మీరు అన్నది చాలా మంచి పాయింట్. మన పెద్దవాళ్ళు వాస్తు గురించి మాట్లాడినా కూడా ఇవన్నీ చెప్పేవారు. వెంటిలేషన్ ఉందా, విండోస్ ఇన్ని ఉండాలి, ఈ నెంబర్స్ కూడా ఉండేవి కదా. ప్రతి దానికి సైంటిఫిక్గా కూడా ఉండేది. వాళ్ళు చేసే ప్రతి పనికి అర్థము పరమార్థము కూడా ఉంటాయి. అవును, అలా ఉండేది ఇదివరకటి రోజుల్లో. ఇప్పుడు గుర్తు తెచ్చుకొని బాధపడాల్సిన పరిస్థితి. ఇప్పుడైనా చేయొచ్చు, ఇదంతా మనలోనే ఉంది. మన పద్ధతులు మార్చుకోవాలి, మన ఆలోచనలు మార్చుకోవాలి. ఇప్పుడు అది అవసరం కూడా. అవును, ఇంతవరకు రోజుల్లో ఇంట్లోకి వెంటిలేషన్ వచ్చేది, మట్టి పాత్రల్లో వంటలు చేసుకునే వాళ్ళు చేసే ప్రతి పనికి ఒక అర్థం ఉంటుంది సార్, ఆలోచించుకుంటే అర్థమవుతుంది. సో ఇంకా ఇప్పటి నుంచన్నా సిటీలో ఉండేవాళ్ళు వీటి గురించి ఆలోచించి ఎంతో కొంతలో కొంత జాగ్రత్త పడతారని ఆశిద్దాం. నమస్తే.